వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రఫీ. రాజస్థాన్లో అయితే ఒక ఘటన అయితే చోటు చేసుకుంది. దానికి సంబంధించి చూసుకుంటే అదానికి సంబంధించిన ఒక జడ్జిమెంట్ 1400 కోట్లతో కూడిన ఒక జడ్జిమెంట్కి సంబంధించిన విషయంలో అయితే ఆ జడ్జిమెంట్ ఇచ్చిన అంటే అదాని కంపెనీకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ రావడంతో ఆ జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి అయితే సాయంకాలానికి అయితే ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. 200 కిలోమీటర్ల దూరం అయితే ఆయన ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. అంటే ఈ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈ ట్రాన్స్ఫర్ ఏదైతే జరిగిందో జడ్జి ట్రాన్స్ఫర్ దానికి సంబంధించి చూస్తే ఆదాన్ని ట్రాన్స్ఫర్ చేయించిండా లేదు అంటే ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందా అంటే ఒక న్యాయ వ్యవస్థని రాజ్యాంగాన్ని కాపాడే న్యాయ వ్యవస్థని ఇలాంటి కార్పొరేట్ శక్తులు కంట్రోల్ చేయగలవా అంటే ప్రజల్లో ఎలా పోర్ట్రేట్ అవుతుంది ఈ విషయం, అసలు ఈ కేసు ఏంటి, దేనికి సంబంధించి 14 కోట్లకు సంబంధించిన ఏదైతే ఆదానికి సంబంధించిన జడ్జిమెంట్ ఉందో ఇది ఎందుకు ఆదానికి వ్యతిరేకంగా వచ్చింది, ఎందుకు రాజస్థాన్ ప్రభుత్వానికి అనుగుణంగా వచ్చింది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, అయితే ఇక్కడ ఏం జరిగిందంటే రాజస్థాన్కి సంబంధించి ఇష్యూ చూసుకుంటే రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదక్ నిగమ్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఏదైతే ఉందో రాజస్థాన్ సంబంధించిన విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీ అయితే అది గవర్నమెంట్ కంపెనీ. ఆ కంపెనీ ఏం చేసిందంటే వాళ్ళకి బొగ్గు కావాలి అని చెప్పేసి అంటే విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే బొగ్గు కావాలి కాబట్టి ఆ బొగ్గుని సప్లై చేసే దాన్ని అయితే అంటే బొగ్గు తవ్వకాలు జరిపి దాన్ని సప్లై చేసే కాంట్రాక్ట్ని అయితే అదాని కంపెనీకి అయితే ఇవ్వడం జరిగింది. అయితే అదాని కంపెనీ పని ఏంటంటే బొగ్గుని తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేసి బొగ్గును తవ్వి ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొచ్చి రాజస్థాన్లో ఉన్న ఏదైతే కంపెనీ ఉందో రాజ్య విద్యుత్ ఉత్పాదక నిగమ్ లిమిటెడ్ కంపెనీ ఉందో దానికైతే సప్లై చేయాలి. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ చూసుకుంటే యాక్చువల్గా అయితే దీన్ని మొత్తం కూడా ట్రైన్ ద్వారా అంటే రైలు మార్గం ద్వారా అయితే ట్రాన్స్పోర్ట్ చేయాలి. కానీ అక్కడ రైలు మార్గం ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయకుండా అదాని కంపెనీ బై రోడ్డు అయితే ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఏదైతే లారీలు ఉంటాయో లారీలు టిప్పర్లకు సంబంధించి వాటి ద్వారా అయితే ఆ బొగ్గును అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఈ ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల అయితే 1400 కోట్లు అయితే అదాని కంపెనీకి నష్టం వచ్చిందని చెప్పేసి అదాని కంపెనీ అయితే ప్రభుత్వం దగ్గర అయితే వసూలు చేసింది బలవంతంగా. అంటే ఎందుకు వసూలు చేసింది, అప్పుడు కంపెనీ ఎందుకు ఇచ్చింది, ఇప్పుడు ఆ కంపెనీ ఎందుకు కోర్టులకు కేసు వేసింది అంటే అక్కడ ఉన్న ప్రభుత్వం ఎవరిది, సెంట్రల్లో ఉన్నది బీజేపీ, స్టేట్లో ఉన్నది బీజేపీ రాజస్థాన్లో. కాబట్టి అక్కడ ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఇది జరిగి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ మారిన తర్వాత ఎవరైతే అక్కడ దానికి సంబంధించిన ఏదైతే విద్యుత్ కంపెనీ ఉందో గవర్నమెంట్ విద్యుత్ కంపెనీ దానికి సంబంధించి అక్కడ నష్టాల్లో పోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులు మేల్కొని ఇప్పుడు అదాని కంపెనీ మీద అయితే వాళ్ళు కేసు వేయడం జరిగింది. అంటే 1400 కోట్ల రూపాయలు అయితే ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే విద్యుత్ కంపెనీ ఉందో దీనికి నష్టం వచ్చింది అయితే వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించిన తరుణంలో మొత్తం అబ్జర్వ్ చేసిన కోర్టు అయితే జైపూర్ కమర్షియల్ కోర్టు అయితే ఒక మొత్తాన్ని కూడా చెక్ చేసి జడ్జిమెంట్ ఏమని ఇచ్చిందంటే 1400 కోట్ల రూపాయలు అయితే వీళ్ళు వసూలు చేసిన దాని మీద అయితే కొంతవరకు చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఉందో అంటే ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టు అదాని కంపెనీ తీసుకున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన బాధ్యత అది నువ్వు బై రోడ్ చేస్తావా బై ట్రైన్ చేస్తావా అనేది అదాని కంపెనీ డిసైడ్ అవ్వాలి. కానీ అంతేగాని ఇట్లా రైలు మార్గంలో ట్రాన్స్పోర్ట్ చేయకుండా ఏదైతే వీళ్ళు రోడ్డు మార్గంలో ట్రాన్స్పోర్ట్ చేయడం ద్వారా వాళ్ళు తీసుకున్న డిసిషన్ వల్ల ఈ మొత్తానికి కూడా 1400 కోట్ల రూపాయలు కూడా ఎక్స్ట్రా వసూలు చేసిందని కోర్టు అయితే నమ్మడం జరిగింది. దీనికి సంబంధించి కేసు మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత జైపూర్ కమర్షియల్ కోర్టు ఎవరైతే దినేష్ కుమార్ గుప్తా ఉన్నాడో దినేష్ కుమార్ గుప్తా అయితే ఆయన ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. 50 లక్షల రూపాయలు జరిమానా విధించి అదాని కంపెనీకి ఏదైతే 14 కోట్ల రూపాయలు వసూలు చేసిందో ఛార్జీలకు సంబంధించి ఛార్జీల రూపంలో దీనికి సంబంధించి కాగ్ ఎంక్వైరీ అయితే వేయాలని అయితే ప్రభుత్వానికి సూచించడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఫేవర్గా ఎవరికి వచ్చిందంటే గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే విద్యుత్ కంపెనీ ఉందో ఆ కంపెనీకి అయితే ఫేవర్గా జడ్జిమెంట్ రావడం జరిగింది. ఎందుకంటే జడ్జిమెంట్ అనేది అక్కడున్న ఆధారాలను బట్టి అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ పెద్ద వ్యక్తి చిన్న వ్యక్తి అక్కడ ఉంది ప్రభుత్వమా లేదంటే అక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే చూడదు. అక్కడ ఉన్నది ఎవరు అంటే అక్కడ ఉన్న జడ్జిమెంట్ అక్కడ మొత్తం సినారియో అక్కడ ఉన్న కేసును బట్టి పరిశీలించి ఎటువైపు న్యాయం ఉందో చూసి జడ్జిమెంట్ అయితే అటే ఇస్తారు. కాబట్టి జడ్జిలు అనేవాళ్ళు పారదర్శకంగా ఉంటారు కాబట్టి ఎలాంటి ఫ్రాడ్కి పాల్పడరు. కాబట్టి వాళ్ళైతే ఇక్కడ ఏదైతే విద్యుత్ కంపెనీ ఉందో విద్యుత్ కంపెనీకి అయితే వాళ్ళు జడ్జిమెంట్ పాజిటివ్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే ఆయన మార్నింగ్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అదే రోజు సాయంకాలానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోయావార్ జిల్లాకి అయితే ఆయన ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా అంటే ఇంతకు ముందు నుంచి ఆయన జడ్జిమెంట్ అనేది జరుగుతూ వస్తుంది అంటే జడ్జిమెంట్ పలానా డేట్ రోజు జడ్జిమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి భావిస్తూ వచ్చిందా లేదు అంటే అన్ఫార్చునేట్గా జరిగిందా లేదు అంటే ఇక్కడ అదాని గ్రూప్ ఏదన్నా ప్రెజర్ తీసుకొచ్చి ఈ న్యాయ వ్యవస్థ మీద ఏమైనా కంట్రోల్ తీసుకుంటుందా అయితే ప్రజల్లో అయితే ఒక చర్చకి అయితే దారితీస్తుంది. ఎందుకు అంటే రాజ్యాంగాన్ని కాపాడాల్సిన న్యాయ వ్యవస్థ మీదనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రజల్లో వేరే విధంగా పోర్ట్రేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ యాదృచ్ఛికంగా జరిగిందంటే అన్ఫార్చునేట్గా జరిగి ఉంటే అది వేరే విధంగా ఉంటుంది. కానీ మార్నింగ్ జడ్జిమెంట్ రావడం వల్ల 1400 కోట్ల రూపాయలు పెద్ద అమౌంట్ అందులో అదాని కాబట్టి సెంట్రల్లో ఉన్నది బీజేపీ స్టేట్లో ఉన్నది బీజేపీ కాబట్టి దీని మొత్తాన్ని చూసుకుంటే ప్రజలు ఏమని భావిస్తున్నారు అంటే
కొంతవరకు ఈ న్యాయ వ్యవస్థ మీద కూడా వాళ్ళ కంట్రోల్ ఏమైనా పోతుందా అని అయితే కొంతమంది అయితే చర్చిస్తున్నారు దీని గురించి. అయితే దీనికి సంబంధించి జూలై 5, 2025 నాడు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే జడ్జి ఎవరైతే ఉన్నారో దినేష్ కుమార్ గుప్తా అయితే సుప్రీంకోర్టులో అయితే అప్పీల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మొత్తానికి సినారియో చూసుకుంటే ఎవరైతే అదానీ కంపెనీ ఉందో అదానీ కంపెనీ తీసుకున్న కాంట్రాక్ట్లో వాళ్ళు తక్కువ ఖర్చుతో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారా, ఎక్కువ ఖర్చుతో ట్రాన్స్పోర్ట్ చేస్తారా అనేది మొత్తం కూడా ఆ కంపెనీకి సంబంధించిన విషయం. మీరు కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత 100 రూపాయలు కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత ఆ 100 రూపాయల్లోనే మీరు ఆ బడ్జెట్లోనే కంప్లీట్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత అయితే మీ మీద ఉంటుంది. అంతేగాని ఇక్కడ మీకు కంఫర్టబుల్గా లేదని చెప్పేసి రైలు మార్గము మీరు ఇట్లా రోడ్డు మార్గాన్ని ఎంచుకొని రోడ్డు మార్గం ద్వారా 1400 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు తీసుకోవాలని ప్రయత్నించడం అయితే తప్పనైతే కోర్టు భావించడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కూడా ఇక్కడ ఏదైతే అదానీ కంపెనీకి సంబంధించిన ఈ కంపెనీ ఉందో అంటే అదానికి సంబంధించిన అదానీ గ్రూప్కి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో పాలీకోల్ కంపెనీ లిమిటెడ్. అయితే ఈ పాలీకోల్ కంపెనీ లిమిటెడ్ అయితే వీళ్ళు బడ్జెట్లో పూర్తి చేయకుండా ఎక్స్ట్రా బడ్జెట్ అయిందని చెప్పేసి రైలు మార్గాన్ని కాకుండా రోడ్డు మార్గాన్ని ఎంచుకోవడం అని చెప్పేసి 1400 కోట్లు వసూలు చేయడం వల్ల ప్రజాధనం ఏదైతే ఉందో ఇదంతా కూడా దుర్వినియోగం అయిపోయింది. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే రాజస్థాన్ సంబంధించిన ఏదైతే కంపెనీ ఉందో రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదక నిగమ్ లిమిటెడ్ ఏదైతే కంపెనీ ఉందో ఈ కంపెనీ కూడా నష్టాలు పాటు పట్టింది. అంటే 1400 కోట్ల రూపాయలు మైనస్ అయిపోయినట్లు ఆ కంపెనీకి. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే రాజస్థాన్కి సంబంధించిన విద్యుత్ కంపెనీకి అయితే పాజిటివ్గా జడ్జిమెంట్ వచ్చింది, అదానీ కంపెనీకి అయితే నెగిటివ్గా వచ్చింది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వాలు స్టేట్లో సెంట్రల్లో ఉండడం వల్ల అయితే వాళ్ళు ఏమైనా గేమ్ ఏమైనా ఆడుతున్నారా, అదానీ ఏమైనా గేమ్ ఆడిస్తుందా అని అయితే ప్రజల్లో అయితే చర్చ అయితే ఇప్పుడు మొదలైంది. అయితే దీనికి సంబంధించి ఏ విధమైన జడ్జిమెంట్ ఉంటుంది నెక్స్ట్ వీళ్ళు అప్పీల్ చేసుకుంటే ఇన్ కేసు ఎవరైతే వీళ్ళు అదానీ కంపెనీకి సంబంధించిన ఏదైతే పాలీకోల్ కంపెనీ లిమిటెడ్ ఉందో వీళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్తారా, వెళ్ళిన తర్వాత ఎలాంటి జడ్జిమెంట్ వస్తుంది అయితే వేచి చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఒక న్యాయ వ్యవస్థ మీద ఇక్కడ ఒక మచ్చపడే అవకాశం ఉంది. న్యాయ వ్యవస్థని ఎవరు టచ్ చేయలేరు భారతదేశంలో పవర్ఫుల్ వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ మనకి న్యాయ వ్యవస్థ. ఎందుకంటే రాజ్యాంగాన్ని లోబడి రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద, ప్రతి ఇండివిజువల్ మీద, ప్రతి కంపెనీ మీద ఉందని మనకు భయం కల్పించే ఏకైక సంస్థ ఏదైనా ఉంది అంటే అది న్యాయ వ్యవస్థ. కాబట్టి న్యాయ వ్యవస్థ మీద మాత్రం ఇలాంటి నెగిటివ్ మార్క్స్ పడటం వల్ల అయితే ప్రజలు అయితే వేరే విధంగా వాళ్ళు చర్చించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద అయితే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి మార్నింగ్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈవినింగ్ వరకు జడ్జి ట్రాన్స్ఫర్ అవడం అనేది అయితే ఇది ఎప్పుడు జరగకూడదు అసలు. ఎందుకంటే ఇంత అన్ఫార్చునేట్గా జరిగిందా అంటే అదైతే యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడ వాంటెడ్గా జరిగిందనే చర్చ అయితే ప్రజల్లో ఉంది. కాబట్టి దీని మీద అయితే కొంతవరకు ఫోకస్ చేయాలి. ఏదైతే సుప్రీంకోర్టు ఉందో సుప్రీంకోర్టు కూడా దీని మీద అయితే విచారణ చేసి ఏదైతే న్యాయం ఉందో ఎందుకు ఇలా జరిగిందంటే సాధారణంగా అంటే రెగ్యులర్ ట్రాన్స్ఫర్ల విధానంలో ఆయన అక్కడ జడ్జి ఎవరైతే ఉన్నాడో జడ్జి ట్రాన్స్ఫర్ అంటే దినేష్ కుమార్ గుప్తా, లేదు అంటే ఏదైనా రాజకీయ ప్రలోభాలకి అక్కడ జడ్జిమెంట్ అని అక్కడ ఏదైతే ట్రాన్స్ఫర్ జరిగిందని అయితే సుప్రీంకోర్టు అయితే విచారణ జరపాలి. అప్పుడు మాత్రమే న్యాయ వ్యవస్థ మీద ఇలాంటి చిన్న మార్క్స్ ఏవైతే ఉంటాయో నెగిటివ్ మార్క్స్ ఇవన్నీ కూడా ప్రజల్లో పోకుండా ఉంటాయి. అయితే ఇక్కడ చూసుకుంటే మన రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ వచ్చే వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది ఒక న్యాయ వ్యవస్థే. కాబట్టి ఇప్పుడు ఈ సినారియోలో ఈ కేసుకు సంబంధించిన సినారియోలో ఈ అదానికి సంబంధించిన 1400 కోట్ల రూపాయలు అలాగే రాజస్థాన్కి సంబంధించిన ఏదైతే ఉందో విద్యుత్ కంపెనీ ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే ఈ తర్వాత ఈ కేసు జడ్జిమెంట్ తర్వాత ఏదైతే దినేష్ కుమార్ గుప్తా జడ్జి ఉన్నారో ఆయన ట్రాన్స్ఫర్ అవడం ఇదంతా చూసుకుంటే ఇక్కడ మీరు చూసే ఆడియన్స్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మీకు ఏమనిపిస్తుంది, దీని మీద స్పందన ఏంటంటే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అంటే ఇక్కడ ఇది వాంటెడ్గా జరిగిందా, లేదంటే అన్ఫార్చునేట్గా రెగ్యులర్ ట్రాన్స్ఫర్ విధంగా జరిగిందా, లేదంటే ఆదాన్ని ఏదన్నా ప్రెజర్ చేసి అక్కడ ఏదన్నా జరిగిందా అనేది అయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ.